ఘనమైన వేడుకలకు సంతోషాల పండుగలకు గత 3 దశాబ్దాలుగా మీ కుటుంబంలో జరిగే ప్రతి తీపి జ్ఞాపకానికి ప్రత్యేకం శ్రీ మణికంఠ స్వీట్స్ అండ్ బేకరీ, మెయిన్ రోడ్, కగరపు వలస. శుభకార్యాలకు, ఫంక్షన్లకు ఆర్డర్లపై సప్లై చేయబడును. అదొక స్కూల్ వార్షికోత్సవం, కానీ అక్కడ జరిగింది ఒక పెద్ద వేడుక. అయితే మీరు ఊహించినట్లు అది సాధారణ వేడుక కాదు. ఆ సందడి, ఆ నవ్వులు, ఆ జోష్ చూసేద్దామా? ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ గో. ఇప్పటి వరకు ఏ స్కూల్ యానివర్సిటీ అయినా పిల్లలకు మాత్రమే ఆటల పోటీలు నిర్వహించడం మనకు తెలిసిన విషయమే. కానీ ఈసారి భీమిలి క్యాథరిన్ స్కూల్ 43వ వార్షికోత్సవాన్ని పిల్లలతో పాటు వారి తల్లిదండ్రులకు ఆయా పోటీల్లో పాల్గొనే అవకాశాన్ని కల్పిస్తూ వినూత్న ఆలోచన చేసి ఔరా అనిపించుకుంది. పిల్లలతో పోటీగా తల్లిదండ్రులు కూడా పరుగులు పెట్టడం, నవ్వులు, కేరింతలు, ఈలలు, గోలల మధ్య క్రీడా స్థలం మారుమోగింది. ఎప్పుడు పిల్లల్ని ప్రోత్సహించే తల్లిదండ్రులు ఈసారి వాళ్లే పిల్లలయ్యారు. పిల్లలు, పేరెంట్స్ కలిసి పోటీల్లో పాల్గొనడం, పిల్లల్ని తల్లిదండ్రులు ప్రోత్సహించడం, తల్లిదండ్రులను పిల్లలు ప్రోత్సహించడం రెట్టింపు ఉత్సాహాన్ని ఇచ్చింది. దీని ద్వారా పొందే ఆనందం, సంతోషం వర్ణించలేనిది. దీంతో కుటుంబ బంధాలు మరింత బలపడతాయని స్కూల్ డైరెక్టర్ ఆలివర్ రాయ్ తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. క్యాథరిన్ స్కూల్ భీమిలి 43వ వార్షికోత్సవం సందర్భంగా ఈ సంవత్సరం మరి స్పోర్ట్స్ డే, స్పోర్ట్ ఓపియాగా నిర్వహించడం జరిగింది. ఈ స్పోర్ట్స్ ఓపియాలో అనేకమైన పోటీలు, అలాగే డ్రిల్స్ ప్రదర్శనతో భీమిలి మినీ స్టేడియంలో ప్రదర్శించడం జరిగింది. మరి ప్రతి సంవత్సరం కూడా పిల్లలలో మానసిక స్థైర్యాన్ని పెంచడం కోసం, అలాగే చదువుల ఒత్తిడి నుంచి వారికి ఒక రిలీఫ్ ఇవ్వడం కోసం అని చెప్పి ఒక సంవత్సరం కల్చరల్, ఒక సంవత్సరం సైన్స్ ఫేర్, ఇంకో సంవత్సరం స్పోర్ట్స్ డే నిర్వహిస్తాం. ఇంత 6 ఎకరాల క్యాంపస్ ఉంచుకొని కూడా మినీ స్టేడియం లాంటి ప్లేసెస్ తీసుకొని చేయడం వల్ల ముఖ్య ఉద్దేశం ఏంటంటే పిల్లలకి ఆ ఎక్స్పోజర్ ఇవ్వాలి, ఒక పోటీ తత్వాన్ని పెంచాలి, ఒక స్టేడియం అట్మాస్ఫియర్లో బయటకు వెళ్ళిన తర్వాత వాళ్ళు ఎలా ప్రవర్తించాలి, ఎలాగా సిద్ధపడాలి అన్నవి తెలుసుకోవడం కోసం అన్నది మేము ముఖ్యంగా ఆలోచించి పిల్లలకి ఎక్స్పోజర్ ఇవ్వడం జరుగుతుంది.
అంతేకాకుండా ఇప్పుడు ఈ కాలంలో చూస్తే ఓన్లీ మార్క్స్ చదువులు అది ఇంపార్టెంట్ కాదని కాదు కానీ బట్ పిల్లల్లో ఫిజికల్ ఫిట్నెస్ పెంచడం, అలాగే కాన్సన్ట్రేషన్, అలాగే గెలుపు ఓటమిని అంగీకరించడం, ఇలాంటివి కూడా పిల్లలకి చాలా అవసరం. సో దానికోసం అని చెప్పి ఇలాంటి ఈవెంట్స్ నిర్వహించి పిల్లల్లో ఆల్రౌండ్ డెవలప్మెంట్ కోసం ఎప్పుడూ కృషి చేస్తూ ఉంటామని తెలియజేయడానికి సంతోషిస్తున్నాను.